హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈ వీడియోలో మనం పొరపాటున కూడా పూజ గదిలో ఉంచకూడని వస్తువులు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇంటి పూజ గదికి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని పాటించడం చాలా మంచిది. వీటిని పాటించడం వల్ల సంతోషంగా ఉండొచ్చు. పూజ గదిలో ఎప్పుడు కూడా స్వచ్ఛమైనవి, సాత్వికమైనవి పెట్టాలి. కానీ చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూజ గదిలో ఎటువంటి వాటిని ఉంచకూడదు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది ఇనుము లేదా ప్లాస్టిక్ వాటిల్లో గంగా జలాన్ని నింపి పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. రాగి వాటిలో పెట్టుకుంటే మంచి జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వాటిల్లో ఉంచితే గంగా జలాన్ని అవమానించినట్లు అవుతుంది. సంవత్సరం అంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది దేవుడి గదిలో పూర్వీకుల ఫోటోలను పెడుతూ ఉంటారు. అలా చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో పెట్టకూడదు. అలా చేయడం వల్ల పూజ గదిని అవమానించినట్లు అవుతుంది. వాటిని వేరేగా పెట్టాలి తప్ప దేవుడి గదిలో ఉంచకూడదు. చాలామందికి పడేయడం ఇష్టం లేక విరిగిపోయిన లేదా పాడైపోయిన దేవుడి విగ్రహాలను పూజ గదిలో పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలామంది 3, 5 ఇలా బేసి సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు పెడుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. 1 లేదా 2 వినాయకుడి విగ్రహాలను పూజ గదిలో పెట్టుకోవడం మంచిది. ఎక్కువగా పెడితే ఇబ్బందులు వస్తాయి. ఈ వీడియోలో మనం పూజ గదిలో పొరపాటున కూడా ఉంచకూడని వస్తువులు ఏంటి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.